బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ నాంపల్లిలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బజాజ్ ఫర్నిచర్ షాప్ అగ్ని ప్రమాద ఘటన మరొక ముందే అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయనగర కాలనీలో కారు మెకానిక్ షాప్లో మంటలు ఎగిసిపడ్డాయి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ప్రమాదం సంభవించింది. 2 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మెకానిక్ షాప్ను ఆనుకుని ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో నిపురావలు ఎగిసిపడడంతో మంటలు మెకానిక్ షాప్కు వ్యాపించాయని స్థానికులు చెబుతూ ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. నాంపల్లిలోని బజాజ్ ఫర్నిచర్లో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదం మరొక ముందే నాంపల్లిలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. నాంపల్లిలోని విజయనగర్ కాలనీలో ఉన్నటువంటి ఒక కార్ మెకానిక్ షాప్లో అయితే అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం మనం సంఘటన స్థలంలోనే ఉన్నాము. ఒకసారి చూసుకోవచ్చు, పూర్తిగా కూడా కార్ మెకానిక్ షాప్లో ఉన్నటువంటి కార్లన్నీ కూడా దగ్ధమైన పరిస్థితి. అయితే అర్ధరాత్రి 2 గంటల సమయంలో కూడా ఏదైతే ఈరోజు మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా కూడా ఇది గిల్డ్ మల్లెపల్లి గిల్డ్గా కూడా పిలుస్తూ ఉంటారు. సో మొత్తంగా ఈ ఏరియాలో పూర్తిగా కూడా కార్కి సంబంధించినటువంటి పెయింటింగ్ కానీ డెంటింగ్కి సంబంధించినటువంటి వర్క్స్ అయితే చేస్తుంటారు. ప్రధానంగా కార్ మెకానిక్ షాప్లకు అయితే ఇది అడ్డగా మారింది. అయితే ఇందులో ఒక్కసారిగా కూడా రాత్రి 2 గంటల సమయంలో స్పార్కిల్స్ రావడంతో కూడా ఒక్కసారిగా మంటలు కూడా ఎగిసిపడ్డాయన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే మెకానిక్ షాప్లో 2 కార్స్ ఉండడంతో ఆ కార్లు పూర్తిగా కూడా దగ్ధమైన పరిస్థితి ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం. ఒకసారి కార్ల దాని రూపాంతరం చూస్తే మొత్తంగా కూడా కాలిపోయింది. ఎక్కడికక్కడ కూడా దగ్ధమైపోయిన పరిస్థితి. 2 కార్లు ఏదైతే మెకానిక్కి రిపేరింగ్ కోసం ఇచ్చినటువంటి 2 కార్లు కూడా మొత్తంగా కూడా తగలబడ్డ పరిస్థితి కనిపిస్తోంది. ఒకటేసారి మంటలు ఎగిసిపడడంతో కూడా స్థానికులు వెంటనే గమనించి అటు పోలీసులకు అదేవిధంగా ఫైర్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో దాదాపు 3 ఫైర్ ఇంజన్ల సహాయంతో కూడా అగ్నిమాపక సిబ్బంది దాదాపు 40 నిమిషాలు కూడా ప్రయత్నించి మొత్తంగా ఫైర్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఒకసారి మనం ఇటు గమనిస్తే మెకానిక్ షాప్ పక్కనే ఒక మనకి ట్రాన్స్ఫార్మర్ కూడా కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్గా చూసుకుంటే ఈ ట్రాన్స్ఫార్మర్లో అయితే ముందుగా కూడా ఫైర్కి సంబంధించినటువంటి స్పార్కిల్ స్టార్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఒకసారి మనం చూసుకోవచ్చు, ట్రాన్స్ఫార్మర్ కూడా పూర్తిగా కూడా మంటల్లో దగ్ధమైన విజువల్ మనకైతే క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి మనం ట్రాన్స్ఫార్మర్ మీది భాగంలో కూడా చూస్తున్నాం. మొత్తంగా కూడా ట్రాన్స్ఫార్మర్ కూడా కాలిపోయింది. అయితే ప్రధానంగా ఇక్కడ నుండే స్పార్కిల్స్ స్టార్ట్ అయ్యాయంటూ కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. సో దీనికి దాదాపు ఒక 2 మీటర్ల గ్యాప్ కూడా లేదు. మెకానిక్ షాప్ అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ 2 మీటర్ల గ్యాప్ కూడా లేదు, మనం క్లియర్గా చూస్తున్నాం. అయితే ఈ స్పార్కిల్స్ వెంటనే పక్కన ఉన్నటువంటి ఆ కార్ల పైన కూడా పడడంతో ఒక్కసారిగా కూడా కార్లన్నీ కూడా మంటల్లో కూడా దగ్ధమైనట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇటు ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే వచ్చేసరికి పూర్తిగా కార్లు మొత్తంగా కూడా దగ్ధమైపోయినట్టు కూడా తెలుస్తుంది. ఇది మేజర్ ఫైర్ యాక్సిడెంట్కి రీజన్ అంటే ఇక్కడ బండిల్ ఓల్డ్ పాత బండిల్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది, పక్కన గోడకి ట్రాన్స్ఫార్మర్ ఉంది. అక్కడ స్పార్క్ వచ్చింది అంట. స్పార్క్ వచ్చి బండిలో పడింది. ఆ బండి మొత్తం 4 వీలర్ మొత్తం కాలిపోయింది. దాంతో ఇట్లా స్ప్రెడ్ అయింది. సిలిండర్ బ్లాస్ట్ కాలేదు, ఎందుకంటే సిలిండర్ బ్లాస్ట్ ముందే వాళ్ళు 3 ఫైర్ ఇంజన్స్ నుంచి 3 వేస్ నుంచి దానికి స్ప్రింక్లింగ్ చేసి అది దానికి తీసేసినారు. లేకుంటే అది పెద్ద ఇన్సిడెంట్ అయిపోయాయి. ఎందుకంటే చాలా సిలిండర్స్ ఉన్నాయి. ఇది అంతా డెంటింగ్ వర్క్షాప్స్. ఇది ఎవరు లేరు, క్లోజ్ ఉండింది వర్క్షాప్, ఎవరికి ఏం కాలేదు. అయితే హైదరాబాద్లో వరుసగా కూడా ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్న క్రమంలో ఇటు ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు ఇలాంటి మెకానిక్ షాప్లే కానీ ఫర్నిచర్ షాపులు ఉన్నా కానీ ఇళ్ళలో కూడా ఖచ్చితంగా అందరూ ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్, ఫైర్ సేఫ్టీ నామ్స్ అయితే ఫాలో కావాలంటూ కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడు ఏ సమయానికి ఎలా జరుగుతాయో ఊహించలేము కాబట్టి ఖచ్చితంగా అందరూ అలర్ట్ ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం నాంపల్లిలో ఉన్నటువంటి ఈ మెకానిక్ షాప్లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ అయితే దాదాపు 40 నిమిషాలు శ్రమించి 3 ఫైర్ ఇంజన్ల సహాయంతో ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే మొత్తంగా కూడా ఆర్పేశారు. మంటలను పూర్తిగా కూడా అదుపులోకి చేశారు. అసలు ఫైర్ సేఫ్టీకి అంటే ఫైర్ యాక్సిడెంట్కి ప్రధాన కారణం ఏంటనే దానిపైన కూడా అటు నాంపల్లి పోలీసులు అదేవిధంగా ఫైర్ సేఫ్టీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పుడు శివతో అక్రమిక్ టీవీ నాంపల్లి నుండి.